పద్మశాలి కుల బంధువులకు పద్మపీఠం టీవీ ఛానల్ నమస్కారాలు. ఒక విషయాన్ని మనం తప్పనిసరి చర్చించుకోవాలి అనుకున్నప్పుడు, విషయాన్ని జనానికి అందించాలనుకున్నప్పుడు మనం నిశ్శబ్దంగా ఉండడం ఎంత తప్పో, విషయాన్ని చెప్పకపోవడం కూడా అంత తప్పు అన్న భావన పరిస్థితి వచ్చినప్పుడు, అసలు అఖిల భారత పద్మశాలి సంఘం అసలు ఉందా, ఉంటే ఆ వ్యవస్థకు మూల పురుషులు ఎవరు, దానికి అధ్యక్షులు ఎవరు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటే, అధ్యక్షులు ఉన్నారు, లేరు అని నేను అనలేదు. కానీ ఆ మధ్యలో నేను ఏమన్నాను అంటే, ఈ మధ్యలోనే ఒక పద్మపీఠంకి అఖిల భారత పద్మశాలి సంఘానికి ఆస్తులెన్ని, అప్పులెన్ని అనే విషయాన్ని మనం క్లారిటీగా వివరించినప్పుడు ట్రస్ట్ భవనం అంటే యూనివర్సిటీ ట్రస్ట్ భవనం ఎవరిది, తర్వాత సంఘ భవనాలు అందులో ఉన్నప్పుడు అవి సొంత భవనాలా లేకపోతే సంఘ భవనాలా, అఖిల భారత పద్మశాలి అన్నసత్రాలు ఎవరి కిందకి వస్తాయి అనే విషయాన్ని నేను చాలా క్లారిటీగా మాట్లాడి, దీనికి మనం సమాధానం కావాలి అని అన్నప్పుడు అందరూ ఏ ఒక్క నాయకుడు కూడా, అంటే దేశం మొత్తం పద్మశాలి చూసినా, ప్రపంచం దాన్ని గమనించినా, ఏ ఒక్క నాయకుడు బాధ్యత గల నాయకుడు మాట్లాడలేదు అంటే వాళ్ళలో అసలు అసమర్థత, లేకపోతే మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకేం చేయని అంటే అది వాళ్ళ అంటే బాధ్యత లేని తరంగినే, లేకపోతే అంటే మాకెవడు సమాధానం చెప్పేటోడు మేము ఎవరికి వెళ్ళేటోడు అనే కాన్సెప్టే తప్ప, ఈ మధ్యలో అంటే మనం గతాన్ని మనం పక్కన పెట్టాం. ఎందుకంటే విషయాన్ని చెప్పినప్పుడు వాళ్ళు ఒక రకంగా అసమర్థులు, బాధ్యత లేనితనం అని ఖచ్చితంగా మనం గమనించాలి. ఇక్కడ నేను అనేది ఏంటి, ఇప్పుడు ఎన్నికలు అన్నారు, ఒక అఖిల భారత స్థాయిలో ఎన్నికలు అన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలి, ఎన్నికలు మనం స్వాగతించాలి, పోటీ విధానాన్ని కూడా మనం సమర్థించాలి. అది ఇక్కడ సమర్థించకపోవడాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఒక అఖిల భారత స్థాయిలో జిల్లా సంఘాలు ఎన్నికలు పెట్టినా, గ్రామ సంఘంలో ఎన్నికలు పెట్టినా, సర్వసభ సమావేశం చేసి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎప్పుడు ఎన్నికలు అనే ఒక కాన్సెప్ట్తో జనానికి సమీకరణలో ఒక వివరాలు ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేశారు, డైరెక్ట్ ఎన్నికలు అని చెప్పి డిక్లరేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గతంలో వాళ్ళు ఎందుకంటే పద్మశాలి పత్రికలను కానీ గౌరవించడం, ప్రేమించడం, ఆహ్వానించడం, ఆ విషయాన్ని చెప్పడం అనేది వాళ్ళకి లేదు. అంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే, అంటే ఒక బాధ్యత లేని తనానికి అంటే నేను వాళ్ళని పిలవడం బాధ్యతని నేను చెప్పడం కాదు, వాళ్ళకు బాధ్యత అనేది వాళ్ళకు ఉండాలి, నాకు ఉండడం కాదు. ఇక్కడ అయితే మన బాధ్యత మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటే, ఎన్నికలు అఖిల భారత స్థాయి ఎన్నికలు అన్నారు, అఖిల భారత స్థాయి ఎన్నికలు ఉండాలి, నాకు ఉండడం కాదు. ఇక్కడ అయితే మన బాధ్యత మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటే, ఎన్నికలు అఖిల భారత స్థాయి ఎన్నికలు అన్నారు. అఖిల భారత స్థాయి ఎన్నికలు అన్నప్పుడు మరి వీళ్ళ కాన్సెప్ట్ను విషయం చేసి చూసుకుంటే, గతంలో ఎన్నికలు జరగకుండా ఏం లేవు. కానీ ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే, అసలు నేను ఈ విషయాన్ని కొంతమందికి చాలామందికి అంటే మనకున్న పరిచయాలతో, అటు కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తర్వాత తమిళనాడు లేదా మిగతా ప్రాంతాలు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో మిక్కులనే విషయాన్ని మరి ఎన్నికలు అని అంటే ఏం ఎన్నికలే, వాళ్ళ ఇష్టం ఉన్న వ్యక్తులను పెట్టుకుంటారు, వాళ్ళ తుమ్మందరం తుమ్మాకేమంటారు, ఎవరో వాళ్ళే అని అన్నారు. నిజంగా ఇది ఎంతవరకు దుర్మార్గం, ఇది సమంజసం కాదనే విషయాన్ని గమనిస్తూ నేను ముఖ్యంగా అంటే మన విషయాన్ని మనం చెప్పడం కాకుండా, కొందరు ముఖ్యమైన పద్మపీఠం వాళ్ళకు ఫోన్లు చేసిన దానిలో మన డాక్టర్ గుర్రం నరసింహారావు గారు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు ఒకప్పుడు బాధ్యతగా వాళ్ళు కార్యక్రమాల్లో ఉన్నారు. అంటే సమాజం పట్ల వాళ్ళకు అవగాహన ఉండి, వారిని నేను మీ అభిప్రాయం చెప్పండి అని అడగడం జరిగింది ఫోన్లు. అప్పుడు అతను ఏమన్నాడు, అసలు ఒకప్పుడు కులం అన్నా సంఘం అన్నా గౌరవం ఉండేది, ఆ బాధ్యతగా మేము వహించాం, అందరినీ కలుపుకొని పోయాం, మనకు చెల్లున్న వాళ్ళందరూ ఎవరు లేరు. కానీ ఇప్పుడు వివత్స సంఘం కాదు, అది వ్యక్తుల సంఘంగా మారింది. ఆ వ్యక్తుల సంఘంగా మారినప్పుడు సమాజం వాళ్ళని ఎట్లా గౌరవిస్తుంది. తెలంగాణ సంఘం అని, అఖిల భారత సంఘాలు అని చెప్పి వాళ్ళకి ఒక గ్రూపులుగా ఉండి కేవలం ఒక 3-4 వివరించడం అనేది ఆ సంఘంలో 3-4 కనిపిస్తుంది తప్ప కలుపుకపోయినట్టు కలుసుకున్నట్టుగా లేదు. కాబట్టి ఇది మన గౌరవాన్ని కాపాడుకోవడానికి తప్ప మన వ్యవస్థను భవిష్యత్తులో నిర్మించడానికి కనిపించలేదన్న విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. గుర్రం నరసింహారావు వాళ్ళు బాధ్యత కలిగి. అయితే అలాగే నేను మళ్ళీ ఈ విషయాన్ని వారితో చర్చ చేశాను. ఇలా వ్యవస్థ ఉంటే మరి
మన వ్యవస్థ అంటే భవిష్యత్తు నిర్మాణం ఎలా ఉంటుంది, రేపు రాజకీయం కానీ సామాజికంగా కానీ మిగతా ఏర్పాట్లు మనం ఎలా ఎదగగలుగుతాం, మనకు అసలు ఈ పరిస్థితి ఇలాగే ఉంటే అంటే తను ఏమన్నారు, ఏం లేదు భాస్కర్ గారు, మనం వ్యవస్థ అనేది ఒక 3-4 చేతిలో ఉంది. వాళ్ళు అసలు వ్యవస్థను కాపాడుకోవడం కాకుండా వ్యక్తులుగా జనంలో తిరగడానికి, ఆ పదవులను కాపాడుకొని వాళ్ళ పనులు చేసుకోవడానికి మాత్రమే ఆ సంఘం అక్కడ వాళ్ళు పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప సామాజిక బాధ్యతలు కానీ, ఎదుటివారి బాధలు కానీ, భవిష్యత్తు నిర్మాణంలో వారి పాత్ర కానీ ఏమీ లేదు అన్న విషయాన్ని కూడా వారు మన నరసింహారావు గారు చెప్పారు. ఈ విషయం నిజంగా వాస్తవంగా అనిపించింది. అంటే ఒక బాధ్యత గల వ్యక్తిగా అతను మాట్లాడిన విషయాన్ని నేను గుర్తుగా చెప్పాను. అదే విషయం మన ఆ ప్రాంతం కాకుండా మిగతా కర్ణాటక ప్రాంతంలో లక్ష్మీనారాయణ అప్పన్న గారు కూడా ఏంటి మన భవిష్యత్తు అని అంటే, అసలు భవిష్యత్తు ఎక్కడి, ఎప్పుడో బాపూజీ గారు ఉన్నప్పుడున్న విలువలు కానీ ఆ వ్యక్తుల సామరస్యత కానీ ఇక్కడ మొత్తం లేదు. కేవలం 3-4 వ్యక్తులు మాత్రమే ఆ వ్యవస్థను కాపాడుకుంటున్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళను మెచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళని కలుపుకునే తత్వం చేస్తుండ్రు. అసలు ఎప్పుడు కూడా మేము ఆ సంఘాన్ని మేము గౌరవించలేదు, ఆ సంఘం ఉన్నదని కూడా మేము అనుకోవడం లేదు అన్న విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని మనం మళ్ళీ తనతో కూడా అంటే ఒక కర్ణాటక బాధ్యత గల ప్రాంతం కదా, అంటే వాళ్ళు చీల్చడానికి తప్ప అంటే సంఘాలను వ్యక్తులను చీల్చడానికే అక్కడ 3-4 కల్పిస్తుండ్రు. ఆ 3-4 పేర్లేదో నేను చెప్పగలుగుతాను, కానీ మనల్ని మనం ఇబ్బంది పెట్టడం, మన వాళ్ళు మనం బాగా ఇవ్వడం మంచిది కాదు అన్న సున్నితంగా వాళ్ళు తప్పుకున్నారు. కానీ ఎవరన్నది వారు చెప్పాల్సిన విషయం కాదు. అది చెప్పకపోయినా ఆ 3-4 ఎవరంటే బహుశా అక్కడ అసలు వాస్తవంగా అతను మన విషయాన్ని గుర్తు చేసుకుంటే మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా అసలు సంఘాలు కావు, వ్యక్తుల విధానాలు వాళ్ళు కులాన్ని అభివృద్ధి చేయడం కోసం కాదు, ఆ సంపాదన కోసం. అంటే కొందరు అంటే వాస్తవంగా అంటే ఏదైతే పంచాయతీలు చేయడం లేకపోతే ఈ చిన్న చిన్న విషయాల్లో మనకు వచ్చే కలెక్షన్ చేయడం తప్ప భవిష్యత్తు నిర్మాణానికి కానీ రాజకీయాన్ని శాసించే విధంగా లేరు. ఏ ఒక్క వ్యక్తి అనే ప్రభు వాళ్ళు చెప్పింది కూడా నాకు సంబంధించి అనిపించిన తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి నేను ఒక జిల్లాలో కూడా వ్యక్తులు మనం బాధ్యత వ్యక్తులను మనం మాట్లాడుతున్నామని చెప్పి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి సతీష్ గారి విషయాన్ని నేను అసలు ఏంటి భవిష్యత్తు ఎన్నికల గురించి మీకు తెలుసా అంటే పాపం అతనికి ఏం తెలుసు అంటే మరి ఓటు ఉందా లేదా అంటే ఆ ఓటు ఉందో లేదో కూడా నాకు తెలియదండి, మరి ముందు నాకు చెప్పాలి కదా. నాకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే 33 జిల్లాలలో 33 అధ్యక్షులకి వాళ్ళు అవకాశం ఇచ్చిందన్న విషయం తప్ప మరి ఓటు ఉందా లేదా అన్నది తెలియదు. వాళ్ళు సమావేశం పెట్టి భవిష్యత్తు నిర్మాణం ఇట్లా ఉంది అని పిలవగలిగితే మనం ఏమైనా సలహా చెప్పగలుగుతాం, కానీ అసలు ఉన్నట్టు లేనట్టు కూడా మనకేం తెలియదు. ఇలాంటి కార్యక్రమాల వల్ల మన భవిష్యత్తు నిర్మాణం జరగదండి. అసలు ఈ పరిస్థితి మన గౌరవాన్ని, మన కుల గౌరవాన్ని మనమే కావాలని పొడగొట్టుకున్నాం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఏ 3-4 అసలు అనే విషయాన్ని వాళ్ళు స్వచ్ఛంగా చెప్పి ఇలా వ్యవస్థ ఉంటే మాత్రం మన భవిష్యత్తు రాజకీయాన్ని కావచ్చు, కులపరం కావచ్చు శూన్యంగా ఉంటుంది, మనకు అడ్రస్ లేకుండా పోతుందన్న ఒక బాధని చేస్తూ దీన్ని ఏదైనా ఈ విషయాన్ని మనం అంటే భవిష్యత్తును శాసించే విధంగా కుల సంఘాలు ఉండాలన్న అభిప్రాయాన్ని ఒక సదాభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు. వారి అభిప్రాయాన్ని కూడా అంటే గతంలో కూడా వాళ్ళకు ప్రధాన పాత్ర వహించి ఏ విషయాన్ని కూడా చెప్పే వ్యక్తులలో వారు చాలా ముఖ్యులుగా నేను భావిస్తూ మరి భవిష్యత్తు ఏంటంటే ఏం లేదు, భవిష్యత్తు మనం అనుకోవడం తప్పు అనే విషయాన్ని వారు ఒక రకంగా చేస్తూ మనం ఒక నిర్మాణాత్మకమైన అంటే అఖిల భారత స్థాయిలో అవగాహన ఉండి ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనలో అందరినీ కలుపుకోయే తత్వం ఉన్న వ్యక్తి ఉండి అంటే రాజకీయంగా కాకుండా సామాజిక పరంగా అందరి బాధ్యతలు అంటే కర్ణాటక వ్యక్తులు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, మనం ఈ ప్రాంతంలో కాకుండా మహారాష్ట్రలో కూడా ఓటు సంఖ్య ఎక్కువ ఉంది. మహారాష్ట్ర వాళ్ళ ఓటు కూడా కీలకంగా ఉంటాయి కాబట్టి మన వారితో కూడా మనం సంప్రదించడం జరిగింది. పోతు రాజారాం కావచ్చు, తర్వాత అక్కడున్న పాత అధ్యక్షులు వారిని కూడా నేను కలిసి విషయం అంటే మామూలుగా ఫోన్లో మాట్లాడినప్పుడు ఏదో అంటున్నారు, మునుపడంత ఉత్సాహం మాకు లేదు, వాళ్ళు ఎవరు నిలబెడతారో ఏం నిలబెడితే వాళ్ళని బట్టి ఎవరైతే చేస్తుంటారో కనిపించిన వాళ్ళు ఓట్లేస్తే కదా అన్న ఒక చాలా తేలికగా తను మాట్లాడిన విషయాన్ని చూస్తే మాత్రం నిజంగా అంటే ఒక బలమైన మహారాష్ట్ర వ్యక్తులు ఈ రకంగా మాట్లాడారు అనే విషయాన్ని గమనించుకుంటూ
అది మరి భవిష్యత్తు ఇలా ఉంటే మనకు అంటే శూన్యంగా ఉంటుంది కదా. అసలు మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ప్రాంతానికి, మహారాష్ట్రకు గ్రేటర్ కంటే మాకు 50-55 ఓట్లు ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా 50-55. గుజరాత్ మన గంగాధర్ బొమ్మెర గారితో కూడా నేను మాట్లాడాను. అతను కూడా కీలకమైన వ్యక్తిగా గమనిస్తే అతను కూడా ఏమన్నాడు, అసలు ఈ కాన్సెప్ట్ మాకు తెలియదు, ఈ విషయం మాకు ఎప్పుడు చెప్పేవాళ్ళే కానీ చెప్పిన వాళ్ళు కూడా దాఖలాలు లేవు, ఏంటో అనేది నాకు కూడా అర్థం కాదు. కాబట్టి మరి ఏదైనా ఫోన్ వస్తే మాట్లాడడం విషయం చెప్పడం తప్ప అసలు ఈ సంఘం ఉన్నట్టు కూడా అసలు ఏదో నాయకుడు పేర్లు చెప్తే పిలవడం తప్ప ఆ విషయం అనే విషయాన్ని వారు చెప్పడం కూడా గమనిస్తే, ఇక మళ్ళీ మన కర్నాటక జిల్లాలో ఒకప్పుడు పాత జిల్లా అంటే కూడా తక్కువ రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు బలమైన సంఘాలు, బలమైన నాయకుడు కర్నూలు ఉంటాడు కదా అని చెప్పి ఎవరు ఏంటనే నాకు తెలుసు. అయితే కొందరు ఇక్కడ ప్రాంత సంఘానికి 2 సంఘాలు అయినప్పుడు బాబురావు వర్గం అని చెప్పి, తర్వాత యాదగిరి వర్గం అని చెప్పి చీల్చుకోవడం, కూర్చుకోవడానికే వీళ్ళు బండికట్టారు తప్ప ఎప్పుడు సామాజికాన్ని ప్రేమించే తత్వం వీళ్ళు లేదు అనే విషయాన్ని గమనించుకుంటూ కూర్చుంటే, వాస్తవంగా భోగ వెంకటేశ్వర్లు చాలా సీనియర్ క్యాండిడేటు, తెలంగాణ రాష్ట్రానికి అతను ఉపాధ్యక్షుడుగాను ప్రధాన కార్యదర్శిగా కొంచెం బాధ్యతగా వ్యవహరించారు. వారిని నేను అడిగినప్పుడు వారు అసలు సరే భవిష్యత్తు ఉందో నేను తెలుసుకోవడానికి పోతే తనకు అందులో ఓటే లేదంట. అంటే ఒక బాధ్యత గల వ్యక్తికి ఓటు లేదంటే ఇక అతను కొంచెం బాధపడ్డాడు. మరి ఇలాంటి వ్యవస్థ తను అన్నాడన్న, నా కాన్సెప్ట్ మీరు అడిగారు, మీరు అన్న తర్వాత మీరు పోస్ట్ పెట్టిన తర్వాత నేను అసలు ఏందో గమనించుకుందామని చెప్పి చూస్తే నా ఓటే లేదని తెలిసినప్పుడు ఈ వ్యవస్థ ఇంత భయంకరంగా ఉంటే మన వాళ్ళని మనం గౌరవించడం ఎక్కడి, మన వాళ్ళని మనం నమ్మడం అంటే ఈ నమ్మకం కూడా నమ్మకం తత్వం అనే విషయాన్ని వాళ్ళు గమనించిన తర్వాత, అంటే ప్రతి వ్యక్తి ఒక వ్యతిరేకత, అంటే కులం మీద అభిమానం ఉంది, గౌరవం ఉంది, భవిష్యత్తు నిర్మించాలన్న తాపత్రయం ఉంది, అందరిలో ఒక విశ్వాసం ఉంది. కానీ కేవలం అఖిల భారత స్థాయిలో ఒక 3-4 వాళ్ళ పేరు నేను చెప్పగలుగుతాను. ఆ విషయం నాకు తెలియని ఈ విషయం ఏం కాదు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి, మళ్ళీ వాళ్ళే ఇద్దరు పోటీ చేశారు. అంటే ఒకప్పుడు కలిసి ఉంది, అంటే పోటీ చేయడంలో తప్పేం లేదు. తమ్ముడు అన్నతో పోటీ చేయొచ్చు, అన్న తమ్ముడితో పోటీ చేయొచ్చు, బామ్మడితో చేయొచ్చు, బామ్మడి ప్రజాస్వామ్యం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, గతంలో తెలంగాణ ప్రాంతానికి బాబురావు గారు వివాదాస్పదంగా మిగిలాడు. ఆ విషయం ఇంకా అది అనుకున్నది, దాని సంగతి ఇంకా ఎక్కడ దాని వివాదాలు పోలేదు. అలాగే తెలంగాణ సంఘాన్ని చీల్చిన వ్యక్తి కందగడ్డ స్వామి, గ్రేటర్ సంఘం అని చెప్పి అది ఎన్ని రకాల సమస్యలకు మూలదీసి ఎన్ని రకాల సమస్యలకు వచ్చిందో అది ఇంకా దాని ఆ వ్యవస్థకి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మరి ఆ ఇద్దరు వ్యక్తులు పోటీ చేస్తున్నట్టు పేరు చెప్పడం ఇక్కడ పోటీ చేయొచ్చు, వేరు గెలిస్తే వాళ్ళని గౌరవించవచ్చు, స్వాగతించవచ్చు. ఇలాంటి వ్యక్తులు ఒక 3-4 కలిసి వీళ్ళు వ్యక్తి విధానాలను తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ వ్యవస్థను కాపాడడం అఖిల భారత స్థాయి అన్నప్పుడు ఇది సమంజసంగా లేదు అనే విషయాన్ని గమనిస్తే, నేను చాలామంది ముఖ్యులతో మాట్లాడాను. అసలు ఈ అఖిల భారత వ్యవసాయ సంఘం ఎన్నికలలో మొత్తం అంటే ఎన్ని ఓట్లు అంటే ఒక ప్రాంతానికి 50 ఓట్లు 70 ఓట్లు తప్ప మొత్తం కలిస్తే 7,000 ఓట్లు ఉన్నాయో లేవో, 5,000 ఉన్నాయో లేవో, దాని ఒక్కొక్కరు 3 ఉన్నాయి 4 ఉన్నాయి తెలియని పరిస్థితిలో ముందు ఒక ప్రణాళిక ప్రకారంగా బుక్లెట్ రిలీజ్ చేయకుండా, ఓటర్స్ రిలీజ్ చేయకుండా, వాళ్ళకి సమయం ఇవ్వకుండా, అసలు ముఖ్యులుగా తెలియకుండా ఈ ఎన్నికలు జరుగుతున్నాయంటే ఈ ఎన్నికలు అనేవి వ్యక్తి విధానాలు సూచించదే తప్ప విభక్త విధానాలను కాపాడడానికి కానీ భవిష్యత్తును నిర్మించడానికి ఉపయోగపడదని చెప్పి ప్రతి వ్యక్తిలో తిరుగుబాటు వచ్చింది. ఒకప్పుడు గౌరవం, నాయకత్వం లక్షణాలు ఉండేవి. ఇప్పుడు ఈ నాయకులు నమ్మే స్థితిలో పద్మశాలి నాయకులు లేరు. ఈ ఎన్నికలు జరిగితే సంతోషం, కానీ ఆ వ్యక్తులు ఎవరు పోటీ చేస్తారు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన విషయం ఉంది అన్న ఇలాంటి వ్యక్తులు గతంలో వివాదాస్పదమైన వ్యక్తులు ఇంకో వ్యక్తులు పోటీ చేస్తున్నారని తెలిసింది రాయగా. అది ఎవరైనా చేయొచ్చు. విషయాన్ని చెప్పకుండా వాళ్ళ ఈ నిర్ణయాలు తీసుకోవడానికి సమంజసం కాదని చెప్పి భవిష్యత్తులో తప్పకుండా అంటే ఏం జరగాలంటే నేనేమంటున్నా, అఖిల భారత పద్మశాలికి అడ్రస్ లేదు. అడ్రస్ లేని సంఘానికి అధ్యక్ష ఎన్నికలు అంటే అడ్రస్ లేదు అని నేను ఎంతకు ఖచ్చితంగా చెప్తున్నా అంటే అది వీవర్షిప్ భవనంలో వీళ్ళు రూములలో బోర్డులు పెట్టుకున్నారు. అది వాళ్ళదని ఖచ్చితంగా చెప్పే ధైర్యం వాళ్ళకు ఉందా అంటే మా ప్రతి వాళ్ళను నమ్మేయడం అనేది నాకులో బాగా అలవాటైపోయింది. ఇక్కడ అది వాళ్ళది కాదండి. వాళ్ళు ఏదైతే నేను అప్పుడు కూడా పద్మపీఠం ఖచ్చితంగా చెప్పినప్పుడే కొండలక్ష్మి బాబుజీ ఇదెక్కడి గోసరా అని చెప్పి నేను బలంగా పద్మపీఠంలో
భారత అడ్రస్ ఎక్కడ, అఖిల భారత పద్మశాలి అడ్రస్ ఎక్కడ అంటే వాళ్ళకి అవకాశాలు కల్పించారు. దానికి చరిత్రలకు ఒక రికార్డు ఉంది. ఇప్పుడు కూడా నేను లేదు అని చెప్తున్నా. ఇంకా ఈ నాయకులు మాయలో ఉన్నారు. వాళ్ళు మాయలో ఉంచి మనల్ని మాయలో ఉంచడం ఇది మోసానికి మోసం అని చెప్పి నేను చెప్తూ, ఇక్కడ మోసాలు వేషాలు కాదు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఒక 6,000 ఏరియాలు మొత్తం ఆ అఖిల భారత సేవలో 34 లక్షల జనం ఉన్నప్పుడు ఒక 5-6 కలిసి మేము అఖిల భారతం అనేది దుర్మార్గంగా భావిస్తూ జనం ఓట్లు వేస్తారా, ఓట్లు ఎంతమందికి ఉన్నాయి అవన్నీ మనకు సంబంధం లేదు. ఇది సమంజసమైన అంటే ప్రజాస్వామ్య బద్ధకంగా జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా వీళ్ళని తిరుగుబాటు చేసేయడం, ఎదిరించడం, ఎదుర్కోవడం అనే విషయంలో ఎవరికి వాళ్ళు జాగ్రత్త పరిచి ఎన్నికలు జరగనివ్వడం అంటే ఈ వ్యవస్థకు ఒక ప్రణాళిక ఇప్పుడు మన చేతిలో ఉన్న పని. అదేం కోర్టులు ఇట్లేం కాదు. మన ప్రజాస్వామ్యాన్ని బలంగా సంకేతం ఇవ్వాలనుకుంటే ఎవరొక్కరు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మాట్లాడే కెపాసిటీ లేదు. ఒక మంత్రుల దగ్గరికి కూడా ఉత్సవాలు, ఒక మంత్రి దగ్గరికి పోయి మాట్లాడే కెపాసిటీ ఉన్న నాయకుడు మన శాలలో లేడు. అందుకని మనకు ఆ ముఖ్యమంత్రులు మనం దేకలు పీకలు శాలలో అంటే పిచ్చకుంట్రోలు అనేది నాకు బాగా అర్థమైపోయింది. ఈ పిచ్చకుంట్రోల అత్తకుంట్రోల అని ఇప్పటిదాకా మనం పిచ్చకుంట్రోలం కావచ్చు, కానీ భవిష్యత్తు తరాన్ని మనం ఏ నాయకుని మనల్ని గౌరవించే నాయకుని మనం గౌరవించడం, ప్రేమించడం అంటే దుర్మార్గం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతగా దుర్మార్గం లేదు. అసలు ప్రభుత్వం ఏదైనా రావచ్చు, ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు, కానీ మనల్ని గౌరవించలేని, మనకు సామాజిక వ్యవస్థలో అవకాశం ఇవ్వలేని గౌరవలేని ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక రాజ్యసభ లేడు. మన రాజ్యసభ ఇస్తా అని చెప్పి అన్నాడు పాపం నరేంద్రనాథ్. ఏమైంది? ఇవన్నీ పిచ్చకుండేసారి కచ్చకాకాలి అంటే పదవిని అడ్డం పెట్టుకొని పక్క పనులు చేసుకోవడానికి దొంగలలో దొంగలు తయారవుతారు. ఎవరి పందులు ఎవరి పందికొక్కులు అని అనలేదు. అసలు పద్మశాలి సంఘంలో పందులేని పందికొక్కులేని విషయాన్ని తెలుసుకోవడంలో ఖచ్చితమైన పాత్ర భవిష్యత్తు తరం ఊకోదు. అంటే జనం అంటున్న మాట, నేను అనడం లేదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించి భవిష్యత్తును శాసించే విధంగా, యాచించకుండా విధంగా అఖిల భారత పద్మశాలి సంఘం ఉండాలని చెప్పి ఆ ఎన్నికలు మనకు ఏం జరుగుతాయో ఆ సభ్యులు చూసుకుంటారు, అందులో ఉన్న వ్యక్తులు చూసుకుంటారు, ఆ ఓటర్లు చూసుకుంటారని చెప్పి జై మార్కండేయ, జై పద్మశాలి.